అయ్యప్ప స్వామిని ఇలా చూస్తుంటే చూడడానికి నా 2 కళ్ళు కూడా సరిపోలేదు. హాయిగా ఈసిరు ముచ్చటేందంటే మా అన్నయ్య స్వామి విలేజ్ లో ఒక స్వామి 18వ అయ్యప్ప స్వామి మాల వేయడం కారణంగా మహాసన్నిధానం పూజ పెట్టారంట. ఆ పూజలో మన అడవిడి ఉండాలని రాత్రి మా అన్నయ్యలు ఊరు బయలుదేరి వెళ్ళిపోయాను. పూజ జరిగింది నేనొస్తే ఇక్కడ ఏకంగా స్వామివారికి గుడి కట్టి పండగ చేస్తున్నారు. అక్కడ ఉన్న జనాలు శిఖరం అంత ఎత్తులో అయ్యప్ప స్వామిని మొత్తానికి నేను అనుకున్న దానికి అక్కడ చూసిన దానికి నాకైతే ఒక క్షణం వేరే ప్రపంచానికి వెళ్ళి వచ్చినట్టుంది. పూజలో అడవిడల్లా నాదే అనుకుంటా మనస్ఫూర్తిగా దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. అందులో మహాసన్నిధానంలో మణికంఠ స్వామి ఎదురయ్యారు. ఎలా వచ్చావంటే మా భవానితో పాటు మన ఊరు భవానీలందరితో కలిసి వచ్చా నేను వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టారు. ఆ భవానీలో మా మాయభవన్ కూడా ఉన్నారు. ఇలా కూర్చున్నానో లేదో అప్పుడే నించుండిపోయి, ఎందుకంటే గురుస్వామితో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని తమ ఇంటి నుంచి ఊరేగిస్తూ స్వామివారికి కట్టిన 18 ముట్లు గుడి మీద తీసుకొని వెళ్లారు. అలా స్వామివారి తల మీద అయ్యప్ప స్వామిని చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోలేదు. పూజోగాల్లో స్వాములతో పాటు వచ్చిన భక్తులందరికీ భిక్ష చేయడానికి ఏం వండారని పక్కకు తొంగ చూస్తే బెగేట్లతో మైసూర్ బొండాలు ఇడ్లీలు కనబడ్డాయి. నేను పూజ మధ్యలో పడుకోవడానికి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, ఎందుకంటే రేపు తెల్లవారుజామున మా అన్నయ్య స్వామితో పాటు స్వాములందరికీ విడుముళ్ళు. దాన్ని పార్ట్ 2 వీడియోగా కన్వర్ట్ చేసి పెడతా. వీడియో నచ్చితే శరణం అయ్యప్పని కామెంట్ చేయండి. నేను మీ సరదా కుర్రోడు మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.